సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే మొగాడు జగన్మోహన్ రెడ్డి చేసిన పని చూడండి రే. 10 ఏళ్ల క్రితం కేసుని కుక్కల విజయసాగర్ గారిని తీసుకొచ్చి ఫ్రంట్ ఎండింగ్ పెట్టించి ఈ రత్వాన్ని కోడిపెట్ల ముట్టించి ఏం చేయాలో చేసిన తర్వాత మళ్ళీ జిందాల్ అనుకుంటారే ఇన్వెస్ట్మెంట్లు. ఓ పక్క రావడానికి జగన్మోహన్ రెడ్డి నిరోధకం మీరు రే. రాష్ట్ర కలంకితులు మీరు తెలుసుకోండి ఆ విషయం ఫస్ట్. యూజ్లెస్ ఫెలోస్. స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఇదేమన్నా కార్తీక దీపం సీరియల్ రా. చచ్చిపోయిన తర్వాత కూడా మళ్ళీ పునర్జన్మలో వచ్చి కూతుర్ని కొడుకుని కలిసి మళ్ళీ సీరియల్ నటించడానికి చార్జ్ షీట్ చదవడం. అల్లప్పుడు చార్జ్ షీట్ అట. అల్లప్పుడు చార్జ్ షీట్ కి ఎప్పుడు చార్జ్ షీట్ కి కంపేర్ చేయకుండా సిఐడి చార్జ్ షీట్ చేస్తుంది కోర్టుకి. వాళ్ళు చదువుతారు, 2 చదివి మొహం మీద ప్యానీలు చదువుతారు. మీరేసిన దిక్కుమల్ల ఫుడ్ చార్జ్ షీట్ ఫస్ట్ చార్జ్ షీట్ కే బెయిల్ వచ్చారు. టీజీపీ ఆఫీస్ కి టైం రండి. శాడిస్టిక్ ప్లేజర్ 2 ఏళ్ళు బట్టి ఉన్నతాధికారుల మీద ఒక ఎంప్లాయీల్ని డిప్లాయ్ చేసుకున్న ఒక ఐపీఎస్ అధికారులతో పనిని ఎక్స్ట్రాక్ట్ చేయించడం రానుడు. మీరు ఎలివేషన్లు ఇచ్చి చంద్రబాబు గారు వెసస్ పనిని ఎక్స్ట్రాక్ట్ చేయించే జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని కంపారిజన్లు ఇస్తున్నారా మీరు? నాకు అర్థం కాదు. రోజు తల్లి చెల్లి గొడ్డలి బ్రూస్లీ కదా, డాక్టర్ మాస్క్ సుధాకర్ డ్రైవర్ గాని చంపేశాడు. చంపేస్తే కోర్టులు ఏమైనా గుడ్డుకోరానికి పలుతవుతున్నాయి కూర్చుని 134 రోజులు మొదట. ఇప్పుడు మళ్ళీ కేసు పెట్టి మళ్ళీ జైల్లో పెడితే మళ్ళీ జైల్లో వెళ్ళారు కదా. అలా అప్పుడు 134 రోజులు జైల్లో ఉన్నాడు. బెయిల్ ఇచ్చాము మళ్ళీ పెట్టమని చెప్పారా? ఎవరు దొరికారా మీరు? అంత తెలివి తక్కువ మేళ. నాకు అర్థం కాదు. నెత్తికి పూర్వపరాలు ఒకసారి చూడండి రే. వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళండి. ఒక ఇండస్ట్రియలిస్ట్ ని కాపాడిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఇండస్ట్రీని కాపాడుతున్నట్టుగా నటిస్తూ మీ త్రూగా ముట్టించేస్తున్న చంద్రబాబు ఎక్కడ? చూసుకోండి ఒకసారి. ఎవరికైనా నష్టం? ఆల్రెడీ ఉత్తరాంధ్ర జిల్లాలో 200 మందికి ఉపాధి కల్పించిన స్టీల్ ఫ్యాక్టరీని మూసి వెళ్ళిపోయాడు. రీయూనియన్ ఇది సగం పెట్టిలో సగంలో పనులు మొదలెట్టిన దగ్గర మళ్ళీ ఎందుకు పెంట? నాకు అర్థం కాదు. ఓహో మీకు అలవాటు కదా అలా లడ్డు ఆ కంచాలోడు. ఇవాళతో అయిపోయింది, ఇంక వద్దమ్మా మనం దొరికిపోయాం మన అవడానికి గోప మీద కొట్టి. ఎంతమంది వ్యాపారం ఉన్నారు రాష్ట్రంలో? ఏడున్నారు వీళ్ళంతా? నాకు అర్థం కాదు. గోపలు పగిలిలా కొట్టుంటాడు చచ్చినట్టు. ఎరా నాటకాలు ఆడుతున్నావు మా మనోభావాల మీద ఆడుకోవడానికి ఎవడరా నువ్వని లెక్కరు. 2 ఏళ్ళు ఎదురే మీరు చెప్పి అరికథలు. జెరాక్స్ పెట్టెల్లో డబ్బాల్లో డబ్బులు నీ దేవసం. పోలీసు వాళ్ళు అడిగితే డిపాజిట్ చేసాం స్లిప్ దొరకట్లేదట. డబ్బులు ఎవరు రే? ఎన్నాళ్ళరా నాటకాలు ఈ కార్తీక దీపం సీరియల్? మీరు రంగులు రాసేశారు కదరా పొంకాల కవియత్ర మొల్లలాగా. మీ మొహాలకి జర్నలిజం టెప్పల మొదలు పెట్టుకుని పైనకి మళ్ళీ ఎదవలరా. ఏం చేశారు? పవన్ కళ్యాణ్ కోడిపెట్టలో దొరికించారు అసెంబ్లీ సాక్షిగా. ఇంత అవలే 199.50 లక్షలు అయిందంట. ఒళ్ళు కోరిక అడిగిన వాళ్ళు లేక ఎంతకంతగా చేరిపోతారా? నాకు అర్థం కాదు. సిగ్గుందా? నేను ఏ మొఖం పెట్టుకుని డిబేట్ పెట్టుకుంటారా? నాకు అర్థం కాదు. మళ్ళీ అదే అడ్వకేట్ పని చేసుకున్నారు. 7 నుంచి 8 దాకా నా దగ్గర డ్యూటీ అక్కడికి పో, 8 నుంచి 9 దాకా అని. ఆ చిన్నపిల్లని నేను ఒక లాయర్ని. నువ్వు మర్డర్ చేసి వచ్చినా మా వాడు అత్తానికి పచ్చపోతాను చెప్తాను నేను. నువ్వు నా తరఫున వాదించమంటే సందీప్. ఓకే సార్. పిల్లికి ఎలాగ సాక్షి పెడితే వెళ్ళి చెప్పండి సార్ షీట్ తయారు చేసింది సిఐడి వాళ్ళని. ఆయన ముఖ్యమంత్రి అండర్లోనే ఉంటారు కదా రే. ఉండాలి రే. మాకంటే బుర్ర మీద చుట్టలేదు నాకు సందీప్ కి. పట్టబుర్రలే కదా మీరు. ఏవో విగ్గులు మీ దేవసాలు పెట్టుకుని వస్తున్నారు కదా క్యాప్లో. అందులో బుర్రలో కాస్త గుజ్జెట్టుకోండి కాస్త. సార్ ఇక్కడ నాకున్న ఒక డౌట్ ఏంటంటే 2024 జులైలో కూటమి ప్రభుత్వం 3 ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేసినటువంటి సమయంలో చెప్పినటువంటిది ఏంటి అంటే 31 జాన్యువరి కంప్లైంట్ ఇస్తే 30 జాన్యువరిలోనే టికెట్స్ బుక్ చేశారు ముంబై వెళ్ళటానికి. సో ఒక ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వలేదు. సో ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా పర్సనల్ గా తీసుకుని ప్రొసీజర్ లేకుండా లా ఫాలో అవ్వకుండా వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ అధికార దుర్వినియోగం చేశారు కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేస్తున్నామని చెప్పింది. నట్వానికి అక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు కదా, కేసుని క్వాష్ చేయించలేదు కదా, క్యాన్సిల్ చేసి ఈమె తప్పేం లేదు, ఈమెదంతా కూడా జెన్యూన్, ఈమె ఏ తప్పు లేదు, అంతా వీళ్ళే చేశారని అనలేదు. సో అదే ఛార్జ్ షీట్ కంటిన్యూ అయింది కదా, ఎంక్వైరీ కంటిన్యూ అయింది. కానీ ఇక్కడ ఐపీఎస్ అధికారులు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు అనేదే కదా వాళ్ళ మీద ఆరోపణ, అంతకు మించి వేరే ఏం లేదు కదా. సూపర్ సార్ సందీప్ గారు. బాబా మీరు కూడా జర్నలిస్టు చలే అడిగారు సార్. ఆ దిక్కుమాల ఛానల్ చూసి వాళ్ళు ఎంత తెలివితో కాదో చెప్తాను ఇప్పుడే. 4 రోజుల పాటు మీరు కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్ళారు. మీ ఓనర్ గారు ఫోన్ చేసి తిరుపతిలో నాకు 2 ఎమ్మెల్యేలను ఒక ఎంపీ ఇంటర్వ్యూలు చేయి, నువ్వు సెలవు మీద వెళ్ళావు కానీ ఓ పని చేయి, నువ్వు ఫ్యామిలీని రిటర్న్ టికెట్ పెట్టి పంపించి, లేదంటే నువ్వు పాటు ఇంకో 2 రోజులు ఎక్స్టెండ్ చేసుకుని అక్కడ ఉంచుకున్నా నాకే అభ్యంతరం లేదు, ఫ్యామిలీతో ఉండు, ఇంటర్వ్యూ చేసి రా అని చెప్పాడు అనుకో. ఇక్కడ నుంచి నేను బస్సుకేమో 2 కెమెరామెన్లు నేను కిట్టు పంపిస్తున్నానని నేను నెక్స్ట్ డే ఇంటర్వ్యూ. అదేంటి సందీప్ తిరుపతి 4 రోజుల క్రితం సెలవు పెట్టి వెళ్ళాడు, ఇంటర్వ్యూ ఎలా చేసేది? ఇది మార్ఫుడ్ వీడియోస్ లాస్ట్ టైం చేసిన వీడియో ఇప్పుడు సందీప్ ప్రదర్శిస్తున్నాడు. నాకు ఎవడో పక్కన రేపు పనికి మాలేదా సందీప్ గుండు కొట్టి. అదేంటిది? సందీప్ ఎప్పుడు గుండుతోనే ఉంటాడు అని ఎక్స్ప్లెనేషన్ నాకు ఇచ్చాడు అనుకోండి. మరి అలా కంచాలోడికిను కుల ప్రాతిపదిక మీద డిగ్రీ తెచ్చుకున్నోడికి నీకు తేడా ఉందా లేదా అని నాకు ఎంత గెడ్డెడతారు నోట్లో. నేను సందీప్ నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. లాజిక్ లేనివి. ఇప్పుడు ఉదాహరణకి ఆడవాడు పోలీస్ ఆఫీసర్లు 30వ తారీఖున రిజర్వేషన్ చేయించుకుని ముంబై వెళ్తున్నారు. వాళ్ళ పని మీద పర్సనల్ పని మీద వెళ్తున్నప్పుడు ఎలాగో మీరు ముంబై వెళ్తున్నారు కాబట్టి 31వ తారీఖు ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్
దాఖలైంది, మీరు డెప్యుటేషన్ మీకే ఇస్తున్నాం అక్కడ ఎత్తుకోరండి అన్నారు అనుకోండి వస్తున్నప్పుడు. లాయర్లు ఒక పక్క వాదిస్తారేంటి, ఇంకో పక్క వాదించడం రాదేంటి? ఏ సందీప్ గారు వాదిస్తారు. ముంబై ముందు రోజు ఉన్నోడికి యువర్ ఆన్ డ్యూటీ అంటే ఆర్మీ ఆఫీసర్ సెలవు పెట్టి ఇంట్లో పిల్లలతో వస్తాడు సార్. వార్ జోన్ స్టార్ట్ అయింది, ఆన్ డ్యూటీ ఇవాళ నుంచి అంటే పాపం పరిగెట్టుకుని వెళ్తాడా లేదా? వెళ్ళాలి కదా. మరి అలాగే పోలీస్ ఆఫీసర్ కూడా సెలవు మీద పిల్లలతో ముంబై వెళ్ళారు. టాస్క్ వచ్చింది 31వ తారీఖు అన్నాడు ఆన్ డ్యూటీ అని చెప్పి పిల్ల ఉండమని ఇక్కడ సరెండర్ చేసి వస్తాం అని చెప్పి వచ్చారు అనుకోండి, ఏమన్నా తల తీసి మొల్ల కట్టేదాడు ఏం చేయలేరు. మరి రే తెంగరే చదువుకున్నారు కదరా పుస్తకాలు ఏమైనా వెనక నుంచి చదివేరేటి చేత లాజికల్ రీజనింగ్ ఏదైనా ఉంటే దాంట్లో మాడదాం సార్. తలా తోకలేనో దిక్కుమాల ఆర్గ్యుమెంట్లు చేస్తే సరే ఎవరు నాకు వద్దు. ఇప్పుడు పోస్టింగ్లు ఇస్తారా ఎవరా? ఏ మొహం పెట్టుకుని ఇస్తారు, సిగ్గుతో కుమిలిపోతూ విడియంతో ఇలా చేతులు పిసుక్కుంటూ. అరే విశాల్ కొన్ని గారి జీవితంలో ఆయన వీడియోలు చూసారా? కాంతిలాల్ రాణా గారి మీద ఎవరైనా చూసారా రే మీరే? సత్వర న్యాయం చేసిన ఎన్ని వీడియోలు ఉన్నాయి ఆయనవి. ఒక ఇష్యూని ఒక రిజల్ట్ ఎలా చేశాడో చూడండి ఆయనవి, ఆయన ట్రాక్ రికార్డులు చూడండి. అలా ఏమన్నా డెరాడూన్ లో తెలుగుదేశానికి లేదంటే వైఎస్ఆర్సీపీకి ట్రైన్ అయిన ఆఫీసర్లను సెల్యూట్లు పెట్టి తిరిగారు ఎక్కడైనా? మీకేం పర్సనల్ వెంజెంటలు ఎందుకని వాళ్ళ మీద వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఎందుకు పగబట్టారు మీరు? దీనికి సమాధానం చెప్పండి. తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు సింగులర్లతోనూ అరే తుర్యాలతోనూ విశాల్ గున్ని గారిని, కాంతిలాల్ రాణా గారిని, ఆంజనేయులు గారిని ఎలా ట్వీట్లు పెట్టారు హనుమంతరావు గారికి? ఈ తపేల ఛానల్ కూర్చొని ఎంత ఎంకరేజ్ చేశారు ఆన్ డ్యూటీ రేపు. దట్ స్పేస్ జంగల్ రమ్స్ కర్మగాలి మీ ప్రొవకేషన్ కి వాళ్ళ ఫ్యామిలీల మీద వీళ్ళ మీద దాడులు జరిగితే ఎవరితో రెస్పాన్సిబిలిటీ? వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చినంత పని చేశారు చార్జ్ షీట్ ప్రకారంగా. దేవర్ నో కన్సర్న్ అని ఏం హాల్ పెట్టుకుని మాడుతున్నారు? సిగ్గుంది మీకు అసలుకి? ఓవరాల్ గా ఇప్పుడు నటి జత్వానీని అరెస్ట్ చేసే పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది. మరి నెక్స్ట్ అరెస్ట్ ఎప్పుడు? కోర్టు ఏం డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఆమెను అరెస్ట్ చేస్తే వీళ్ళ ముగ్గురికి పోస్టింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి. దీంట్లో వాళ్ళ క్లీన్ చీట్ వచ్చినట్టే దాదాపుగా. సో పోస్టింగ్స్ ఎప్పుడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ఏంటి ఈ కేసు నెక్స్ట్ జరగబోయేది ఏంటి కేసులో? నాకు తెలిసి వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే సార్. రాణా గారు, విశాల్ గొన్ని గారు, ఆంజనేయులు గారు అయితే కొంచెం ఎర్లీగా రిటైర్ అవుతారు. కానీ వీళ్ళకి నెక్స్ట్ మాత్రం నేనైతే కొన్ని ఊహించుకోలేను. ఎంతోనో పెట్టుకోండి దయించి పోలీస్ డిపార్ట్మెంట్ తోనూ, దయించి లా అండ్ ఆర్డర్ తోనూ, దయించి ముఖ్యంగా కోర్టులతోనే ఎవడు పెట్టుకోకండి. మన పరిధులు చాలా చిన్నవి. మళ్ళీ విజ్ఞప్తి ఎంత మానసిక సంఘర్షణకు అనుభవించి ఉంటారు సార్ వాళ్ళు చేయని తప్పుకి. ఒక ప్రభుత్వ అధినేత ఇచ్చిన డైరెక్షన్ కి when they performed their duties, they executed their duties, why the hell they need to take blame? కొన్ని ఏమైనా ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ ప్రూవ్ చేయగలరా? చేశారా? అట్లీస్ట్ అవి ఉంటే మీరు చెప్పిన 31 కథలు చెప్పారు కదా, చార్జ్ షీట్లు ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వలేదు? అంటే మీ దిక్కుమాల ఛానల్లో డైలీ సీరియల్ నడిపించుకోవడానికి ఇచ్చిన స్టఫ్ అది. ఆల్రెడీ ఆ పచ్చలో డైలీ సీరియల్ ఎడుతుంటాయి కదా, మీ మొఖాలకి అవేందుకు రావి నాకు అర్థం కాదు. అయితే అలా క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు ఏమో నడిపించుకొని చావండి మీ బతుకులకి. అలా అర్ధరాత్రి మిడ్ నైట్ మసాలాలు ఇవన్నీ వేసుకుని చచ్చివారు కదా, మళ్ళీ అదే చావుకెళ్ళండి. దరిద్రమైన వదులుతుంది ప్రజలకి. ఇందులో ఏళ్ళనట్టు సేల్ దాపరించారు నెత్తికి. మళ్ళీ జర్నలిజం ముసుకోటి మారువేశారు. శత్రువులు పోల్చకుండా కళ్ళజోళ్ళు, బొగ్గమె చొక్కలు, విగ్గులు, మీ దేవసాలు, పౌడర్లు అవసరం మీకు?